అండ్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినవి టు అండర్స్టాండ్ అబౌట్ హెర్నియా we need to know some landmarks such as rectus sheath ఒకటి, హెస్సెల్బ్యాక్స్ ట్రయాంగిల్ ఒకటి, మయోపెక్టీనియల్ ఆరిఫైస్ ఒకటి, అండ్ ఫీమోరల్ ట్రయాంగిల్ తెలిసి మనకి ఫీమోరల్ హెర్నియా తెలుస్తుంది. మయోపెక్టీనియల్ ఆరిఫైస్ ఈస్ ఫర్ ఇంగ్వైనల్ హెర్నియా, ఫీమోరల్ హెర్నియా, ఆప్టిరేటర్ హెర్నియా. హెస్సెల్బ్యాక్స్ ట్రయాంగిల్ ఈస్ ఫర్ ఇంగ్వైనల్ హెర్నియా, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. అండ్ రెక్టస్ షీత్ ఈస్ ఫర్ స్విగ్మేలియన్ హెర్నియా. ఓకే, సో ఇవన్నిటి గురించి తెలియాలి. ఈ హెర్నియాస్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఈ ల్యాండ్ మార్క్స్ గురించి తెలియాలి. ఫస్ట్ వీ విల్ రీడ్ అబౌట్ రెక్టస్ షీత్. రెక్టస్ షీత్ ఏంటిదంటే నార్మల్గా ఎట్ ద కోస్టల్ కార్టిలేజ్ అంటే మన చెస్ట్ రీజన్ దగ్గర ఎట్లుంటుందంటే రెక్టస్ మజిల్స్ అనేది మన సిక్స్ ప్యాక్ మజిల్స్. ఓకే, ఇది రెక్టస్ మజిల్, ఇది మిడ్ లైన్. అయితే మనకి ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏదైతే ఉంటుందో ఇది దీన్ని కవర్ చేస్తుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ కవర్స్ యాంటీరియర్ ఆస్పెక్ట్, ఇది యాంటీరియర్ ఆస్పెక్ట్, ఇది ఇన్సైడ్ ద బాడీ. మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం. ఇక్కడ వెనకాల ఉండేది కోస్టల్ కార్టిలేజ్. ఓకే, కోస్టల్ కార్టిలేజ్ రెక్టస్ అబ్డామినస్ మజిల్. ఇట్ ఈస్ కవర్డ్ యాంటీరియర్లీ బై ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఫేషియా. ఓకే, నౌ అబౌవ్ ద ఆర్క్యుయేట్ లైన్ అని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దానికి పైన అబౌవ్ ద ఆర్క్యుయేట్ లైన్ ఈస్ బిట్వీన్ ద అంబ్లికస్ అండ్ ద పెల్విక్ సింఫసిస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇప్పుడు సెంటర్లో ఉండేది రెక్టస్ మజిల్, ఇది మిడ్ లైన్. అయితే మనకి ఏమేమి మజిల్స్ ఉంటాయి? ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్, ట్రాన్స్వర్స్ అబ్డామినల్ మజిల్ అండ్ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్. ఓకే, సేమ్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, ట్రాన్స్వర్స్ అబ్డామినస్ అండ్ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్. అయితే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ విల్ కవర్ రెక్టస్ అబ్డామినస్, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది ఇది డైరెక్ట్ దీన్ని మొత్తం కవర్ చేస్తుంది, రెక్టస్ అబ్డామినస్ని కవర్ చేస్తుంది. అండ్ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ వచ్చేసి పోస్టీరియర్ నుంచి కవర్ చేస్తుంది. అండ్ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఏదైతే ఉందో ఇట్ విల్ నాట్ కవర్, ఓన్లీ రియర్లే ఉంటుంది. ఇక్కడంతా పెరిటోనియం అండ్ దిస్ ఈజ్ యాంటీరియర్ ఆస్పెక్ట్. టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం. సో యాంటీరియర్లీ రెక్టస్ ఈస్ కవర్డ్ బై fascia from external oblique and internal oblique. Posteriorly it is covered from internal oblique, transverse abdominis and fascia transversalis above the arcuate line. So anteriorly ఇవి 2 ఉన్నాయి, posteriorly 3 ఉన్నాయి. Now below the arcuate line is present between the umbilicus and the pubic symphysis. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అదే సేమ్ రెక్టస్ అబ్డామినస్ మన సిక్స్ ప్యాక్ మజిల్, external oblique, internal oblique, transverse abdominis and fascia transversalis. External oblique, internal oblique, transverse abdominis and fascia transversalis. Now ఇక్కడ చూసుకుంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ముందే, ఇంటర్నల్ ఆబ్లిక్ అండ్ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ కలిసి అది కూడా ముందే కవర్ చేస్తుంది. ఓకే, ఇవి కూడా ఎవ్రీథింగ్ విల్ కవర్. యాంటీరియర్లీ మాత్రమే ప్రొటెక్షన్ ఉంటాయి, పోస్టీరియర్లీ ప్రొటెక్షన్ ఏముండదు. ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఎట్లుందో అట్లుంటాయి. సో పోస్టీరియర్లీ ఓన్లీ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ మాత్రమే ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ పోస్టీరియర్లీ ఫర్ ద రెక్టస్ అబ్డామినస్ మజిల్. అదే రెక్టస్ అబ్డామినస్ మజిల్కి యాంటీరియర్గా దేర్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రొటెక్షన్ దట్ ఈస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అండ్ కంబైన్డ్ ఫేషియా ఆఫ్ ఇంటర్నల్ ఆబ్లిక్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ యాంటీరియర్గా. పోస్టీరియర్గా ఓన్లీ ఇది మాత్రమే ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ రెక్టస్ షీత్. నౌ కమింగ్ అబౌట్ హెస్సెల్బ్యాక్స్ ట్రయాంగిల్. హెస్సెల్బ్యాక్స్ ట్రయాంగిల్ ఏంటిదంటే ఫస్ట్ ఇది ప్యూబిక్ సింఫసిస్, నెక్స్ట్ ఇది లీనియా ఆల్బా, దాని పక్కకి మనకి రెక్టస్ అబ్డామినస్ మజిల్స్ ఉంటాయి. రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఇది యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్, అక్కడ నుంచి మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ వస్తుంది, యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎపిగ్యాస్ట్రిక్ ఆర్టరీ, ఇన్ఫీరియర్ ఎపిగ్యాస్ట్రిక్ ఆర్టరీ from external iliac artery, inferior epigastric artery from the external iliac artery. This is rectus abdominis muscle. Okay, this is pubic tubercle. ఇక్కడ మనకి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ మనకి డీప్ ఇంగ్వైనల్ రింగ్ ఉంటుంది. ఓకే, దిస్ థింగ్
is called as Hasselbalch's triangle or inguinal ట్రయాంగిల్ అంటారు. హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ ఆర్ ఇన్వైనల్ ట్రయాంగిల్. దీని మీనింగ్ ఏంటిదంటే ఫస్ట్ దీని బార్డర్స్ ఏంటిది? మీడియల్లీ వీ విల్ హ్యావ్ రెక్టస్ అబ్డామినస్ మజిల్, లేటరల్లీ వీ విల్ హ్యావ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అండ్ సుపీరియర్లీ వీ హ్యావ్, అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనుకుంటే ట్రయాంగిల్లో బేస్ ఈస్ ఫార్మ్డ్ బై inferior epigastric artery and medial border is formed by rectus abdominis and lateral border is formed by inguinal ligament. So this is about ఈ మధ్యలో ఉండే స్పేస్ ని మనం ఇంగ్వైనల్ లిగమెంట్ ఆర్ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, దీంట్లో మేజర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే డీప్ ఇంగ్వైనల్ రింగ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ఇంకొకటి, ఇక్కడ మధ్యలో ఒక లైన్ గీసుకోవాలి. దిస్ లైన్ ఈస్ ఫార్మ్డ్ బై medial umbilical ligament. Okay, this line is formed by medial umbilical ligament. దీంట్లో this becomes lateral, this becomes medial. Okay, lateral and medial aspect of the Hasselbalch triangle, it is formed by medial umbilical ligament. అయితే this is used for distinction between direct and indirect inguinal hernia. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ నుంచి వస్తుంది, అంటే మీడియల్ టు ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్, అదే ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది అవుట్ సైడ్ ఆఫ్ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్, అంటే డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి వస్తుంది ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ నుంచి వస్తుంది ఫ్రమ్ ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద ఇంగ్వైనల్ కెనాల్. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద ప్రొటెక్షన్స్ ఆఫ్ ఇంగ్వైనల్ హెర్నియా కాకుండా ప్రొటెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటిది? BSSF ఏంటిదంటే ఫస్ట్ బి బాల్ అండ్ వాల్వ్ మెకానిజం. ఎందుకంటే మనకి ఇంగ్వైనల్ కెనాల్ అనేది ఇట్లుంటుంది, ఇక్కడ మనకి పెరిటోనియం ఏమైనా వస్తే ఇట్ విల్ బి బ్లాక్డ్, బాల్ అండ్ వాల్వ్ మెకానిజం. నెక్స్ట్ సెకండ్ ఎస్ అంటే స్లిట్ వాల్వ్ మెకానిజం, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్ స్లిట్ వాల్వ్ మెకానిజంకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ షట్టర్ మెకానిజం is by internal oblique muscle, and fourth one flap valve mechanism oblique muscle. and ఎందుకంటే ఇది అటు నుంచి ఇటు నుంచి కంప్రెస్ అయిపోతుంది కాబట్టి కంటెంట్స్ అనేవి బయటకు రాకుండా చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్. ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్ కి మీడియల్ సైడ్ ఉండేది డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా, ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ కి లేటరల్ సైడ్ ఉండేది ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. నౌ కమింగ్ టు myopectineal orifice. myopectineal orifice వచ్చేసరికి ఇప్పుడు ఇది రెక్టస్ అబ్డామినస్ మజిల్ అనుకుంటే అండ్ దిస్ ఈస్ pectineal or Cooper ligament, Cooper's ligament inferiorly. This is medially, this is inferiorly. Pectineal ligament or Cooper ligament అనేది it is a modification of inguinal ligament. And ఇక్కడ మజిల్ ఉంటుంది, దిస్ మజిల్ internal oblique arching fibers of internal oblique muscle which forms the superior border, and ఇక్కడ tendon of iliopsoas muscle. ఓకే, ఇది myopectineal orifice అంటారు. దిస్ రీజన్ ఇస్ కాల్డ్ as myopectineal orifice. ఇక్కడ నుంచే మనకి ఇంగ్వైనల్ కెనాల్, ఫీమోరల్ హెర్నియా, ఆప్టిరేటర్ హెర్నియా అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ myopectineal orifice వచ్చేసరికి ఇక్కడ నుంచి anterior abdominal wall viewed from the inside we can see the myopectineal orifice. It is formed medially by rectus abdominis, superiorly by internal oblique arching fibers, inferiorly by pectinate or Cooper ligament, and laterally by a tendon of iliopsoas. Okay, thank you for your patience listening.